వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రిలో ఈ రోజు అయితే ఏడవ రోజన్నమాట. అసలు 9 డేస్ ఎలా అయిపోతాయో నాకే తెలియట్లేదు. సో రోజు పూజ చేసుకోవడం, అమ్మవారి దగ్గర సర్దుకోవడం, ఈవినింగ్ అన్నీ చేయడం, ఈ డేస్ అన్నీ కూడా నాకేంటో డైలీ రొటీన్‌గా అయిపోతున్నాయి. బట్ 9 డేస్ అమ్మవారిని పూజ చేయడం అనేది ఏంటో కానీ తెలీదు. నేను చాలా బ్లెస్డ్‌గా అయితే ఫీల్ అవుతున్నాను. బట్ ఈ 9 డేస్ మనం తర్వాత లక్షవారం అమ్మవారికైతే ఉద్యాపన చెప్పేయాలి. అమ్మవారిని కదపాలనమాట. సో బట్ నాకైతే మా ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. తెలీదు అంటే అనుకోకుండా కుంకుమ చాలా మంచి స్మెల్ రావడం. బట్ ఎవరో అంటే మేమిద్దరం కాకుండా ఇంకో థర్డ్ పర్సన్ మాతో ఉన్నట్టయితే నాకైతే ఫీల్ అనిపిస్తుంది. చాలా బావుంది. సో నేనేదైనా అనుకుంటే చాలు ఇది లేదు అని అనుకుంటే ఎవరో ఒకళ్ళు రావడం, నాకు తెచ్చి ఇవ్వడం ఇయన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. ఐయామ్ సో బ్లెస్డ్ అనమాట. జై వరాహి మాత. సో ఇయి అయిపోయిన తర్వాత మనకు వరలక్ష్మి వ్రతం తర్వాత మనకి దుర్గా పూజలు కూడా ఉంటాయి. దుర్గా పూజలైతే ఇంకా చాలా బాగా చేస్తాను. సో దుర్గమ్మ దయ వల్ల నాకు ఆ అనుగ్రహాన్ని లాస్ట్ ఇయర్ కల్పించారు. సో ఈ ఇయర్ కూడా నా చేతుల మీద అంతా బాగా చేపించుకోవాలి. నాకు అనుగ్రహం కలగాలి. నాకు ఎటువంటి ఆటంకాలు రాకూడదు అని నేను మనస్ఫూర్తిగా అమ్మకైతే కోరుకుంటున్నాననమాట. సో దేవి గుప్త నవరాత్రిలో ఈ రోజైతే ఏడవ రోజు. రేపు ఒక రోజుంది. సో ఇవాళ మనకి మంగళవారం కదా! రేపు ఒక బుధవారం. బుధవారం అయిపోయిన తర్వాత ఒకసారి బుధవారం అయిపోతే లక్షవారం సాయంత్రం అమ్మవారికి ఉద్యాపన చేస్తాము. సో మా వీధిలో ఉన్నారనమాట ఆంటీ వాళ్ళు, కాలనీలో వాళ్ళని పిలుస్తాను. కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్‌ని కూడా పిలుస్తాను. సో పిలిచి ఆ రోజు అమ్మవారికి ఉద్యాపన చేపిచ్చి, ఆ రోజుతో అమ్మవారిని కదిపి, సో లక్షవారం నైట్ అయిపోతుంది కాబట్టి ఆ రోజు కదిపేస్తాము. కదిపిన రోజు మాత్రం అమ్మవారి పీటలయి తీయకూడదు. సో శుక్రవారం కాబట్టి శుక్రవారం తీయకుండా నేను శనివారం మొత్తం అన్నీ తీస్తాననమాట. సో ఇదైతే ప్రాసెస్. మనమైతే పూజ స్టార్ట్ చేసేద్దాము. సెవెంత్ డే. సో ఈ రోజు పూజ నేనైతే బెల్లం ఉంటది కదా! బెల్లంతోనే దీపం పెడుతున్నాను. ఎందుకు బెల్లంతో దీపం పెడతాననేది కూడా నేను ప్రాసెస్ చేస్తూ చెప్తాను. బెల్లం అనేది మనం ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కంపల్సరీ మనం స్వీట్ అయితే ఇస్తాం ఎవరికైనా. అంటే వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో గాని, వాళ్ళ ఫ్యామిలీస్‌లో గాని మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి, అలాగే మనం బెల్లంతోని అమ్మవారికి దీపం వెలిగించుకుంటే మన ఫ్యామిలీ కూడా అంతే సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీపం అయితే వెలిగించుకుంటాము. సో నేనైతే ఎలా చేస్తాను ఏంటంతా నేను చూపిస్తాను చూసేయండి. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఈలోపు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆహ్ అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి బ్లాగ్స్ అయితే చాలా కంటెంట్ అయితే ఫుల్ స్టోరేజ్ అయితే ఉంది. ప్రతీదీ అలా కంటిన్యూగా నేను పెడుతూనే ఉంటాను. మీ సపోర్ట్ అయితే చాలా కావాలి. ఇన్‌స్టాలో అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేయడం వల్లే నాకు ఫుల్ ప్యాషన్‌గా వచ్చింది. ప్రొఫెషన్‌గా అయిపోయింది. అసలు ఖాళీ లేదనమాట. సో థాంక్ యూ సో మచ్. మీ అందరికీ మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను రుణపడి ఉంటాను. సో థాంక్ యూ సో మచ్. ఇంకా మోర్ సక్సెస్ కావాలంటే మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని కంటిన్యూ చేస్తాను చూసేయండి. సో రోజులాగే నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఈవినింగ్ ఎప్పుడు 8:30, 9 అలా అయిపోతుంది. సో బట్ ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను. 7కి అలాగా అన్నీ సర్దుకోవడం, చేసుకోవడం, నేను రెడీ అయ్యి రావడం. సో 2 నెయ్యి దీపాలు, 2 కొబ్బరి దీపాలు అయితే వెలిగించామనమాట కొబ్బరి నూనెతో. వెలిగించిన తర్వాత కామాక్షి దీపం సమర్పయామి అన్నప్పుడు అది అండ్ బెల్లం దీపం 2 వెలిగిస్తాను. సో మన అమ్మవారికి అమ్మవారి స్తుతి ఉంటుంది, అంగపూజ ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత మనము దీపం సమర్పయామి అన్నప్పుడు దీపం అన్నీ సమర్పయామి చెప్పినప్పుడు దీపాన్ని వెలిగించుకుంటామనమాట. సో నేనైతే కంచంలోని తీసుకొని సో అందులో ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి 9 తమలపాకులు వేసి 9 తమలపాకుల పైన నేను బెల్లాన్నయితే ఇలాగా అచ్చులు ఉంటాయి కదండీ బెల్లము. సో దగ్గర దగ్గర ఒక అర కేజీ ఉంటది. ఆ బెల్లం అయితే తీసుకున్నాననమాట. అది కుండలాగా ముందే తయారు చేసి ఉంటది మౌల్డ్. సో దాంట్లో మధ్యలో మొత్తం అంతా మనం చెక్కేసి దీపంలా తయారు చేసుకోవాలి. చేసుకొని మనం దాంట్లోని 9 ఎర్ర ఒత్తులు వేసుకొని ఒకే ఒత్తు కింద 9 ఎర్ర ఒత్తులనైతే తీసుకుంటున్నాను. తీసుకొని అవే కొంచెం ఒకే ఒత్తులాగా చేసేస్తాననమాట. ఎందుకంటే మనకి 9 ఒత్తులు ఒక్కొక్కటి కలిపి అయినా వేసుకోవచ్చు. అన్నీ కలిపి అయినా మీరు వేసుకోవచ్చు. సో నేను అన్నీ కలిపి వేసేస్తున్నాననమాట. వేసేసి మొత్తం 4 పక్కల చందనం పెట్టి దానికి కుంకుమ బొట్లు పెడతాను. అందులో ఆవు నెయ్యి వేసి దీపం అయితే రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకొని అప్పుడు మనము అమ్మవారికి బెల్లం దీపం సమర్పించుకోవాలనమాట. అసలు బెల్లం దీపం ఎందుకు ఎలిగిస్తారంటే శుభకార్యాలకు గానీ, పెళ్ళిళ్ళకి గానీ ప్రతి ఒక్కటి దాంట్లో స్వీట్ అనేది లేకుండా ఉండదండి. మనం ఎవరికైనా మంచి జరగాలి, సకల ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని మనము బెల్లంలోని దీపం పెట్టడం అనేది చాలా చాలా మంచిది. తీపి అనేది చాలా శుభకార్యమైనది. సో అందుకే మన ఫ్యామిలీలో కూడా సకల ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఎప్పుడు మన ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారికి బెల్లం దీపం సమర్పిస్తాము. సో అలా నేను అమ్మవార్లకి ఎవరికైనా మీరు బెల్లం దీపం
సమర్పించండి. దుర్గమ్మకి కానీ, వరలక్ష్మి వ్రతం దేవికి గానీ, వారాహి అమ్మవారికి కానీ, ఎవరికైనా కాళీమాతకు కానీ, మీరు పార్వతీదేవికి గానీ, ఎవరికైనా మనం బెల్లం దీపం అనేది సమర్పించొచ్చు. సో, దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం అన్నీ పెట్టాను. ఆ రోజైతే చక్కగా పైనాపిల్ అండ్ దానిమ్మ గింజలు నేను బ్లింకిట్‌లో ఆర్డర్ చేశాననమాట. నాకు వెళ్లి తెచ్చుకునే టైం లేదు. సో, మంచిగా బ్లింకిట్‌లో అయితే సింపుల్‌గా మా ఇంటికి జస్ట్ 5 మినిట్స్‌లో వచ్చేస్తాయి. సో, అమ్మవారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాము. లాస్ట్‌లో ఫైనల్‌లో చూసారా అమ్మవారు రోజు రోజుకి చాలా చాలా అందంగా కనిపిస్తున్నారండి నాకు. ఎంత అంటే అంత బాగా అమ్మవారు నన్నే చూస్తున్నట్టు, నవ్వుతున్నట్టు అలాగా చాలా నాతో పాటు ఉన్నట్టుగానే అనిపించింది 9 డేస్ కూడా. తర్వాత అమ్మవారికి ధూపం అయితే రెడీ చేస్తున్నారు. సో, మా బావ తన డ్యూటీ అన్నమాట. ప్రతిరోజు బొగ్గులు వేసి చూసారా కామెడీ చేస్తున్నారు. అందరికి నమస్కారం చెప్తున్నారు. అయిపోయిన తర్వాత ఇంకా ధూపం అయితే వేస్తాననమాట. మీకు చూపించడం నేను ఒక 10 సెకండ్స్ అలా చూపిస్తున్నాను గానీ, మాక్సిమం ఒక 20 మినిట్స్ పైనే ఏస్తానండి. అమ్మవారికి ధూపం కంప్లీట్‌గా ఏసిన తర్వాత ఫుల్‌గా తర్వాత దేవుడి గదిలో వేస్తాను. తర్వాత ఇంటికి సింహద్వారం పైన మా 2 ఫ్లోర్స్ డూప్లెక్స్ కదా! సో, 2 ఫ్లోర్స్‌లోని రూమ్స్‌లోని ప్రతి ఒక్కటిలోని వేస్తాను. వంటగదిలోని అన్నిటిలోని వేసిన తర్వాత అది దేవుడి గదిలో తీసి పెట్టేస్తాననమాట. సో, డైలీ 9 డేస్ మాకిదే పనండి. ఇద్ హాయ్. హాయ్! ఈరోజైతే పూజ చాలా బాగా అయింది. ఈరోజు డే 7థ్ అనమాట. సో, దేవి గుప్తరాత్రులు అవుతున్నాయి కదా! వరాహిదేవి అమ్మవారివి. సో, ఈరోజు 7థ్ డే. అసలు అనుకోకుండా రోజులన్నీ ఎంత అయిపోతున్నాయో. ఇంకా జస్ట్ 2 డేస్ మాత్రమే ఉంది. లక్ష్మీవారం అమ్మవారికైతే ఉద్యాపన ఇస్తాము ఈవినింగ్. మొత్తం కాయగూరలు అన్నీ పెట్టి అమ్మవారికి దిష్టి తీయడం, చీర సమర్పించడం ఇయన్నీ జరుగుతాయన్నమాట. సో, ఆ వ్లాగ్ అయితే ఉద్యాపన వ్లాగ్ నేను కంప్లీట్‌గా పెడతాను. కొంచెం లెంత్ ఎక్కువుంటది. సో, ఈ రోజైతే మనం అమ్మవారికి బెల్లంతోని దీపం పెట్టుకున్నాము. బెల్లంతో దీపము అండ్ ప్రసాదంగా మనకి పైనాపిల్ అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రొమోగ్రానేట్ అదే దానిమ్మ గింజలు, కొబ్బరి నీళ్ళు, పానకం, వడపప్పు, కొబ్బరికాయ కట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాము. చాలా 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 బాగా అయింది. ఈరోజు కూడా పూజ కూడా. సో, రేపు ఏం చేస్తాను ఏంటి ఇంకొక దీపం అయితే మనకి వాంటింగ్ ఉండిపోయింది. సో, ఈ 9 రోజుల్లో ఏదో 5 అనమాట. అంటే నారికేల దీపం, పంచదీపం ఇంకా కంద దీపం అలా 5 మీకు 9 డేస్ కుదిరితే 9 డేస్ ఏదో ఒక విధంగా కూడా మీరు అమ్మవారికి దీపాన్ని సమర్పించుకోవచ్చు. సో, ఇంకొక దీపం ఏంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చెప్తాను. ఈలోపు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో, చాలా మంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపించండి. థాంక్ యూ సో మచ్. చాలా బాగా పూజ అయింది. సో, ఈ రోజుకి ఇంతే. సో, ఉద్యాపన వ్లాగ్ కోసం ఇంకా రేపు ఒక్కరోజు ఈ వ్లాగ్ కోసం రేపంతా చాలా షాపింగ్ చేయాలన్నమాట. ఎల్లుండి ఆటిల కోసం వెళ్తాను. వెళ్లి ఏమేమి కొన్నానో అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో, ఈలోపు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.